అడవుల్లో నిన్ని నాళ్ళు అన్నమునకు నువ్వు నీళ్లకు నువ్వు మొగము వాచినట్లు చేయట నీదే న్యాయముగా నాకు రావాల్సిన బద్దము నేను తీసుకుంటా అన్యాయమాయన మరి మాకి గలే ఏమున్నదయ్యా పోనీ నన్ను కూడా అమ్ముకుని మీ గురువు గారి రుణము రాబట్టుకున్న మహాత్మ నిన్ను చూడ ఎవరు కుందురయ్యా నన్ను కడకు ఎక్కడ జాతి వాడికైనా విక్రయింపుమయ్యా నిన్ను కాదనలేలా సర్వ విధములా ప్రయత్నించి సూచితను ఓ కాశీపుర పౌరులారా భాగ్యవంతులారా అయ్యలారా ఈతడు హరిశ్చంద్ర చక్రవర్తి మా గురువు గారు విశ్వామిత్ర మహర్షికి రుణపడినందున ఈతని బానిసీడుగా విక్రయించుచున్నాను ఈతని గుణగలములు చెప్పుచున్నాను విరుడు తన రాజ్యమంతయో తన రాజ్యమంతయో గాధి సోతికల్ దానమిచ్చిన ఎప్పి కర్ణమోతే నిజ యశశ్చంద్రికల్ నిఖిల దిక్కుల యందు హారజల్లిన ఎప్పి సారగుణుడు ముల్లోకములు
సంపాదింప భేదాలు మదమడల్చిన విక్రమస్థిరుడు అనుమాత్రమైన అయ్యలారా అనుమాత్రమైన బొంకను మాట ఎరుగని అసమాన నిత్య సత్యవ్రతుడు ఏడు దీవుల నయలీల ఏలినట్టి సాంద్రకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి బాలిశీడుగా అమ్మంగ బగడు కొనుడు పౌరులారా ఎవరు కొనుక్కున్నారు? నన్నేమి చేయముందవయ్యా. అరచి అరచి కొంత పగిలిపోవచ్చున్నది. తిరిగి తిరిగి కాళ్ళు పడిపో. వీడెవడో కలచాటి కొనంగా
దాటి కళ్ళు దాటి దేవుడు తప్పంటారా కలుతాగి నోడు కైలాసము కలుతాగి నోడు కైలాసము తాడు సరసాగి నోడు స్వర్గలోకము కలుసాల రాజలో నరకలోక వెళ్తాడు అయ్యేంత కళ్ళు దాటి దేవుడు తప్పంటారు దీని మయ్యా మీకు తెలుసు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో ఈ దోమలు ఈగలను. బాబు ఇది మీ పనేనా? ఇదంతా మీ వ్యవహారంలాగా ఉన్నది. లేకపోతే మా ఊర్లో ఈ మధ్యన ఈ దోమలు ఈ ఈగలు లేవు బాబు. కొత్తగా మీరు ఎక్కడి నుంచి అడుగు పెట్టారో? ఏ ఊరు నుంచి వచ్చారు బాబు? ఈ ఊరు ఇన్ని దోమలు నుంచి వచ్చామయ్యా. అక్కడి నుంచి అయోధ్య. ఏం అక్కడ ఎన్నోడు దోమలు ఈగలు ఎక్కువ? ఈ మధ్యన మాకైతే లేవు బాబు ఇన్ని దోమలు ఈగలను. ఏదో పని మీదే వచ్చినట్టు ఉన్నారు, ఏదో ఎవరం చేద్దామని వచ్చినట్టు ఉన్నారు. ఈ ఊరు ఏదో సాధిద్దామనే వచ్చారు. ఏడు సాధిద్దామని బాబు? ఇక్కడ ఈశ్వరుడు కోవిలికి వెళ్ళారా? గంగలో ములిగారా? దేవుణ్ణి దండం పెట్టుకున్నారా? మరి ఇంకా పని అయిపోయిందా? వెళ్ళిపోతారా? లేదయ్యా. ఇంకా ఉంటారా? నేను ఇతను నమ్ముచున్నానయ్యా. ఏటి ఘోరం, ఏమిటి మాయ, ఏమిటి మంత్రాలు, అమ్మడం ఏమిటి, కొండం ఏమిటి? ఏదో బరిలో గొర్రెలు ఎలకలు పిలకలు ఉచుకలు పుచుకలు కోళ్ళు కొంగలు గొర్రెలు అమ్మితే అదొక అర్థం అందం, కానీ మనిషిని అమ్మడమా? ఇది ఎక్కడ అన్యాయం బాబు? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నాయన మనిషిని? అయోధ్య నుంచేనా? ఇది చాలా పెద్ద మనిషిలాగా ఉన్నాడు, నీ చేతిలో సిక్కిపోయాడు. ఏడు బాబు నీకు బాకీ ఇయ్యా లేకపోతే ఇంకేమైనా? అతడు మా గురువు గారికి రుణపడినందున అమ్ముచున్నానయ్యా. ఓహో, బాకీ పడ్డాడా? చాలా బాకీ పడ్డాడా? అయితే మీ గురువు ఇంట్లో నెల రోజులు నీ ఇంట్లో నెల రోజులు పని చేయించుకుంటే బాకీ తీరిపోద్ది కదా, ఎందుకు ఇక్కడికి రావడం? అలా తీరే బాకీ కాదయ్యా. అంత మొండి బాకీయా? అంత మొండి బాకా? అబ్బా, అయితే మరి నేను డబ్బు ఇచ్చుకుంటే ఆ మొండి బాకీ తీరిపోద్దా? అంత డబ్బు ఇచ్చి కొనగలవా? ఏం బాబు నీకు అనుమానంగా ఉందా? అది సంగతి. నా వ్యవహారం చూసి, నా అవతారం చూసి, నా కొండ చూసి, నా కర్ర చూసి, నా గుడ్డ చూసి నీకు అనుమానం వచ్చినట్టు ఉంది. నేను ఎట్టంటుండో చెప్తా ఇంకా బావా. కుర్చీలు వేసి కాశీకి మహారాజు ఎంత గొప్ప, ఈ కాటికి ఎరబోవుడు అంత గొప్ప. నేను చెప్పిన పనులన్నీ చేయగలడా ఆ పెద్ద మనిషి? ఏడుబో, నేను చెప్పిన పనులన్నీ చేయగలడా? అన్నీనా? అన్ని పనులు చేసేస్తాడు. అబ్బబ్బబ్బబ్బా, ఎన్నాళ్ళకు ఈ ఎరబాబుడు చెప్పిన పనులన్నీ చేసే మనగాడు దొరికాడు. అట్టగైతే పంతులయ్యా, ఎంత గెత్తావు, ఎంత గెత్తావు?
ఇతడు నీకు కావాలి అన్న ధర చెప్పదు వినుము. బాబు చిన్న అనుమానం అయ్యా. ఏమిటో? ఏనుగు మీద ఎక్కానన్నావు, చేతిలో రాయట్టుకున్నానన్నావు. ఆ రాయేమో విసిరిన రాయి ఏటైంది బాబు? పుసుక్కుని కింద పడింది. కిందంతా బూడిదే కదా. అది నీవు విసరణ అట్లే జరుగును. ఆ, మా గురువు గారు విశ్వామిత్ర మహర్షి తపశక్తి ప్రభావం చేత అది అచ్చటనే ఉండునయ్యా. అమ్మమ్మమ్మమ్మో, ఇదేదో పెద్ద వ్యాపారం లాగా ఉందయ్యా. పోలేవు అయ్యా. నీ పేరు? హరిశ్చంద్రుడు మహాత్మా. నువ్వు హరికిచంద్రుడో గిరికిచంద్రుడో నా రోజులు తిరగదు గాని ఇంత సొమ్ము పెట్టి నిన్ను నేను కొంటనా కదా. నువ్వు నాకు దాసుడు అవుతావు. వీర దాసుని పిలుస్తాను పలుకుతావు కదా. అటులనే మహాత్మా. తమరి ఇష్టమయ్యా. వీరదాసు, అయ్యా, ఈ కాటి పని అంటే సామాన్యమైనది అనుకున్నావా? గొడ్డు సచ్చిందంటే దుడ్డు భుజానయ్యాలా, గూడెంకి తేవాలా, ఉప్పులో ఊరయ్యాలా, పెద్ద పెద్ద మహారాజులందరికీ చెప్పులు కొట్టాలయ్యా. అటులనే మహాత్మా. అన్నిటికీ సిద్ధమైన వీరదాసు, అయ్యా, అద్గద్గద్గద్గ కనబడేదంతా శ్మశానమే. పొద్దు నుంచి పొద్దుపోయిన దాకా శవాలు వస్తూనే ఉంటాయి. శవానికి రూపాయి, కొత్త గుడ్డ ముక్క, కవిడి బియ్యం ఇస్తారు. గుడ్డ ముక్క రూపాయి నా ఇంటికి పంపాలా? ఆ తవిడి బియ్యం కడుపు నిండా అన్నం వండుకొని భోజనం చెయ్యాలి బాబు. మహాప్రసాదం. ఆహా, అన్నిటికీ సిద్ధపడే ఉన్నట్టున్నావు. సర్లే బాబు, తప్పు చేసిన వాళ్ళని మహారాజు గారు నా దగ్గరికి పంపుతారు, నేను నీ దగ్గరికి పంపుతాను. అది తల్లే గాని, పిల్లే గాని, ఆడే గాని, మగే గాని వెనక ముందు చూడకుండా కత్తితో నరికే. అన్నిటికీ సిద్ధమైనవాడు ఏ పనైనా చెయ్యాలి కదా. ఈ దండం ఎప్పుడు నీ సెంతను ఉండాలి. పొద్దున్న నుంచి పొద్దు పోయిందాకా ఉండాలి. అందులో సప్తద్వీపములు పరిపాలించు హరిశ్చంద్ర చక్రవర్తి భుజములపై నేడు ఒక పాచి కల్లుకుండ. విధి ఎంత బలీయమైనది. ఆ విశ్వామిత్ర, యమధర్మరాజునైన నా చేత కూడా ఇంత ఘోరమైన కృత్యం అనరించింది కదయ్యా. సరే, నా విధి ఎందు నేను మరొక విధముగా ప్రవర్తింపరాదు. వీరదాసా, పంతులయ్యా, ఇప్పుడు నీ వ్యాపారం బాగా సాగింది కదా, నీ కళ్ళు చల్లబడ్డాయి, కడుపు నిండింది కదా. దా బాబు, నీ సొమ్మునికి ఇచ్చేద్దా. దావయ్యా, దా దా. హరిశ్చంద్ర, ఇక నీ రుణం తీరునదయ్యా. నక్షత్రేశ్వర, ఎక్కడలో నిత్యంతతో తపంబాచరించుకును నీవు కూడా నా మూలమున ఈ ఘోరారణ్యమున పడరాని పోట్లు పడితివి కదయ్యా. వటోత్తమ నన్ను క్షమింపమయ్యా. అయ్యో,
నేనిప్పుడు ఈ ధర్మమూర్తికి ఏమని ప్రత్యుత్తరం ఇస్తుంది? ఇట్టి పరమశాంతుని సత్యవంతుని నేను ఎంత చేసి తిని హరిశ్చంద్ర, హరిశ్చంద్ర, నేనే నీకు అన్ని విధముల కష్టము నీవు నన్ను తెలుసున్నావు. అయినను పుట్టిన దాది అనన్య సామాన్యమైన సత్యనిష్ట గరిష్ఠచే పరిశుద్ధమైన నీ మానసము ఎంత శిక్షార్హుడు కాక క్షమార్హుడను కానయ్యా, క్షమార్హుడను కాను. కలకాలము కష్టములుండవు, కలకాలము కష్టములుండవు, కావలసిన కారణార్థము నవంబులు తప్పునా నక్షత్రేశ్వర, అసలు ఇందు నీవు చేసినది ఏమున్నది మహాత్మా? నా పూర్వభవ సంచిత పాపుఫలమే నన్ను ఈ స్థితికి తీసుకుని వచ్చినదయ్యా. నక్షత్రేశ్వర, నాకిక సెలవు సంగుడయ్యా. మంచిది పోయిరమ్ము హరిశ్చంద్ర.
నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. నిన్ను పరమేశ్వరుడు రక్షించుగాక. నేనెంత గొప్ప కృత్యముడు భ్రయించి భగవానుడైన విశ్వామిత్రుడు నన్ను ఆ కార్యములకు నిగమించినప్పుడు నేనిట్టి రట్టలకు పాలుగుదని తలంపడయ్యే కదా. ఇనుమును బట్టి అగ్నికి సన్నగా పెట్టన్నట్లు గురుత్తమ నీ వల్ల కదా నేనిట్టి పనికి ఒడిగట్టవలసి వచ్చినది. నీ ఆజ్ఞానవత్తినై నిత్య సత్య కీర్తియగు హరిశ్చంద్ర చక్రవర్తికి లెక్కలేని కట్టులు చేచేతలా తెచ్చిపెట్టి నేను మీకు చెల్లింపవలసిన గురుదక్షిణ విశేషముగా చెల్లించుకుంటుంది. విశేషముగా నేనిప్పుడు అన్ని విధముల దిక్కుమారిన వాడనై ప్రపంచంలో రోసి చావక బ్రతికి ఉన్నాను. ఇంకా నాకు తపం బెదులకు ఎన్ని మన్వంతరముల తపం నిర్వహించినను నా ఈ నిష్కృతి ఎట్లు. భగవానుడా విశ్వపతి ఏ ఏ ధర్మములాచరణగు ఏ ఏ క్షేత్రములు మెట్టను ఏ ఏ తీర్థములందు గుండనగో ఏ దేవులందను పాపము తప్పిపోవుటకు అనంత హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో. శంభో హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో. శివ శంభో భవహరణ, శివ శంభో భవహరణ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, శివ శంభో భవహరణ. Ah
లింగ రూప భవ భంగ పరాత్పర గంగ
ఓం నమ శివాయ 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 ఓం నమ శంకర